హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పందిడి చిక్కుడుకాయ ఫ్రై. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక వెల్లుల్లిపాయలు 20 యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పందిడి చిక్కుడుకాయని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని వాటిని ఈ విధంగా రుద్దినట్టు కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల వాటిలో ఉండే కెమికల్స్ అన్ని కడుక్కున్న చిక్కుడుకాయని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు 1/2 kg అండి. ఇవి డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా హెల్తీ అండి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు లంచ్ బాక్స్లోకి ట్రై చేయండి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. వేరొక కడాయి పెట్టుకొని 2 కప్పుల వేరుశనగపప్పు యాడ్ చేసుకోండి. 7 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా ఈ విధంగా ఇంకిపోయాక 1 కప్పు సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని సిమ్లో ఫ్రై చేస్తూ ఉండగా వేరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చిక్కుడుకాయ ఫ్రైలో చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ముందుగా గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు, ఎండుమిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసే సమయంలో స్టవ్ ఆఫ్లో ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే పందిడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.